హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తాటి చెట్టు గురించి మాట్లాడుకుందాం. తాటి చెట్టు అనేది ఫామే కుటుంబానికి చెందిన చెట్టు. ఈ చెట్టు 30 మీటర్ల వరకు పెరుగుతుంది. దీని ఆకులు సుమారు 3 మీటర్ల వరకు ఉంటాయి. ఈ తాటి చెట్టు మానవునికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. అందుకని దీనిని కల్పవృక్షం అని అంటారు. దీని పుష్పాలు స్పాడిక్స్ పుష్ప విన్యాసంలో అమరి ఉంటాయి. దీని కాయలు, పండ్లు గుండ్రటి ఆకారంలో ఉంటాయి. ఈ చెట్టు పురాతన కాలం నుండి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. దీని ఆకులతో పాకలు, పూరి గుడిసెలు వేసుకోవడానికి, అదేవిధంగా చాపలు, బుట్టలు, సంచులు, చేపల బుట్టలు, విసనకర్రలు తయారీకి ఉపయోగపడతాయి. పూర్వకాలంలో అంటే పేపర్లు రాకముందు తాటి ఆకుల్ని రాత పరికరంగా వాడేవారు. తాటి చెట్టు కలపతో ఇళ్ళలు కట్టుకోవచ్చు. ఈ ఒక్క చెట్టుతోనే పూరి గుడిసి నిర్మించవచ్చు. అది ఎలాగంటే తాటాకులతో ఇంటి పైకప్పుకు, దీని కలపతో దూలాలుగా, స్తంభాలుగా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ చెట్టు యొక్క నారతో ఇంటికి వాసాలు, ఆకులు కట్టుకోవడానికి ఉపయోగపడతాయి. గ్రామాలలో చిన్న చిన్న కాలువలు దాటడానికి ఈ చెట్టును కాలువకు అడ్డంగా ఏర్పాటు చేసి దాటుతుంటారు. తాటిమానులో ఉన్న లోపల కలపను తీసి పొలాలలో నీరు పారే పైపుగా ఉపయోగిస్తారు. తాటికాయలో ఉన్న ముంజలను అందరూ తింటారు. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. తాటి చెట్టు నుండి తాటికల్లు తీస్తారు. ఇది ఒక రకమైన మద్యం. అలాగే చెట్టు నుండి తాటి బెల్లం కూడా తయారు చేస్తారు. ఈ బెల్లాన్ని చాలా ఆయుర్వేద వైద్య విధానంలో వాడతారు. తాటి ముంజలు తాటికాయల నుండి లభిస్తాయి. ఇవి చాలా సలవ. ఈ ముంజలు నునుపుగా జారిపోయేంత మృదువుగా ఉంటాయి. ఈ ముంజల లోపల నీరు కూడా ఉంటుంది. ఈ ముంజలను ఐస్ యాపిల్ అని కూడా అంటారు. వేసవికాలం ప్రారంభం అవగానే తాటికాయలు మనకు దర్శనం ఇస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొంతమందికి వేసవిలో ముఖం పైన చిన్న చిన్న గుల్లలు వస్తుంటాయి. అలాంటి వారు ఈ ముంజలు తినటం వలన ఆ ముంజలో ఉన్న నీరు ఆ గుల్లల పైన పోయటం వలన గుల్లలు తగ్గుతాయి. వేసవిలో ఈ ముంజలను తినటం వలన శరీరానికి కావలసిన చక్కెరలను, మినరల్స్ను అందిస్తాయి. వీటిలో ఉండే విటమిన్ బి, ఐరన్, కాల్షియం మనిషికి చాలా అవసరం. గర్భంగా ఉన్న కొంతమంది మహిళలకు ఈ ముంజలను తింటే జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. వేసవిలో బాగా అలసిపోయినప్పుడు ఈ ముంజలను తింటే అలసట నుండి మంచి ఉపశమనం లభిస్తుంది. ఎండాకాలం కొంతమందికి వడదెబ్బ తగిలి వాంతులు అవుతుంటాయి. అలాంటి వారు కూడా ఈ ముంజలను తింటే వెంటనే తేరుకోవచ్చు. ఈ ముంజలు కాలేయంకు సంబంధించిన వ్యాధులను కూడా దూరం చేస్తాయి. ఈ ముంజలో ఉండే పొటాషియం మన శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగిస్తుంది. అంతేకాదు, అమ్మవారు పోసిన వారు కూడా ఈ ముంజలను తింటే దూత తగ్గడానికి మంచి ఉపయోగంగా ఉంటుంది. అయితే కొంతమంది ఈ ముంజలపైన ఉన్న పొట్టును తొలగించి తింటారు. ఆ పొట్టులతో కూడా తింటే శరీరానికి ఎంతో మంచిది. ఆ పొట్టులో చాలా పోషకాలు ఉంటాయి. తాటి పండ్లను కాల్చుకొని కూడా తింటారు. తీయగా ఉంటాయి. ఈ తాటి చెట్టు వలన మానవునికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందుకని ఈ వృక్షాన్ని కల్పవృక్షం అని అంటారు. ఇవే కాదు, తాటి పండ్లను తిని ఆ టెంకను మట్టిలో పూడ్చిపెడితే ఆ టెంకలో గేగు మొలకెత్తుతుంది. దానిని కూడా ఉడకబెట్టుకుని తింటారు. ఇవి కూడా చాలా రుచికరంగా ఉంటాయి. ఈ గేగులను తినడం వలన మనిషి బరువు తగ్గుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా నుండి మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.